ఇట్స్ యూ టీవీ. నేను మీ డాక్టర్ శృతి. మీరు ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. శ్రావణ మంగళవారాలు చాలా పవిత్రమైన రోజులు. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు కూడా ప్రతి ఒక్క పెళ్ళైన నూతన వధువు తప్పనిసరిగా గౌరీదేవిని ఆరాధించి వారి భర్త ఆయుష్ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ఉంటారు. ఇంతకీ ఈ మంగళగౌరీదేవి వ్రతాన్ని ఎలా చేయాలి? ఏ విధంగా ఆచరించాలి? మనకు పురాణాల్లో ఏం చెప్పారు? ఆ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంగళ గౌరీదేవి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీదేవి నారాయణీ నమోస్తుతే. మనందరికీ తెలుసు, క్షీరసాగర మదన సమయంలో కూడా హాలాహలం అనేది ఉత్పన్నమైంది. అసలు ఎవ్వరూ కూడా దాన్ని దరిదాపులలోకి వెళ్ళడానికి కూడా భయపడ్డారు. ఆ సందర్భంలో పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని స్వీకరించి తన కంఠంలో దాచుకొని నీలకంఠుడయ్యాడు. మరి అంత హాలాహలాన్ని స్వీకరించిన పార్వతీదేవి కించిత్ కూడా భయపడలేదు, తొణకలేదు, బెణకలేదు, భయపడలేదు. ఎందుకంటే తన మాంగళ్యం మీద తనకున్న నమ్మకం. అలాగే ప్రతి ఒక్క స్త్రీ, వివాహమైన స్త్రీ, నవవధువు పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాల పాటు ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం గౌరీదేవి ఆరాధన చెయ్యాలి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే మరి గౌరీదేవి పెళ్ళప్పుడే వాళ్ళు గౌరీదేవిని చేసినప్పుడు పసుపుతో తయారు చేస్తుంటారు. ముందుగా ఒక గణపతి, తర్వాత శివపార్వతులు. మనందరికీ తెలుసు అర్ధనారీశ్వర తత్వం. జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్తూ ఉంటారు. గణపతి, పార్వతీ, పరమేశ్వరులు. ఆ విధంగా మనం పసుపుతో తయారు చేసి ఒక పెట్టెలో పెట్టుకుని మనం దేవతా మండపం దగ్గర పెడతామన్నమాట. ఇదేంటంటే ఇందులో కూడా ముఖ్యంగా పసుపుతో తయారు చేసిన గౌరమ్మ చాలా ప్రధానం. మొదటి. రెండవ విషయం ఏంటంటే తోరం, 5 పోగులు, 5 ముళ్ళు. తర్వాత 5 దీపాలు. తర్వాత ప్రాంతీయ ఆచారాన్ని బట్టి 5 తాంబూలాలు. తర్వాత కాటుక పట్టడం. ఇవి 5 చాలా ముఖ్యమైన విషయాలన్నమాట. అయితే ముందుగా ఏంటంటే గౌరీ పూజ చేస్తాం. ఈ గౌరీ పూజ ఎలా చేయాలనంటే అన్ని వ్రతాలు చేసినట్టుగానే మనము ముందుగా సంకల్పం చెప్పుకొని గణపతి పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలకుల పూజ, కలశ పూజ చేసుకొని గౌరీదేవి అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఉంటారు. అయితే తర్వాత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ మనం తోర పూజ అనమాట. గౌరీదేవికి ఒకటి, వ్రతం చేసుకునే మహిళ ఒకటి, 5 పోగులు, 5 ముళ్ళు అనమాట. తర్వాత తోర పూజ చేసిన తర్వాత కథ చదువుతూ అనమాట. మంగళగౌరీదేవి వ్రత కథ చదువుతూ కాటుక పట్టడం. మనం ప్లేట్లో బియ్యపిండి బెల్లంతో చేసిన 5 దీపాలు, అందులో ఆవు నెయ్యి వేసి దీపాలు వెలిగిస్తారు. కథ చదువుతూ లేకపోతే కథ ఎవరైనా చెప్తుంటే కథ వింటూ మనం ఒక గరిటకు కూడా తోరం కట్టి ఆ గరిటకు ఆవు నెయ్యి రాస్తారు. వాళ్ళు కథ చెప్తున్నంతసేపు కూడా కాటుక పడతారనమాట. అది చాలా స్వచ్ఛమైన శ్రేష్టమైన కాటుక అనమాట. అలా కాటుక పట్టిన తర్వాత ఆ కాటుకను ధరిస్తారనమాట. అది చాలా ప్రీషియస్‌గా భావిస్తూ ఉంటారు. అసలు ఎవరైనా కూడా మంగళగౌరి వ్రతం చేస్తే ఆ వ్రతం చేసిన మహిళ ముఖము, వారి వర్చస్సు, ముఖ వర్చస్సు ఇట్లా వెలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే గౌరీదేవి ఆరాధన చేస్తూ కాటుక పట్టి ఆ కాటుకను ధరించటం చాలా సౌభాగ్యప్రదాయకం అనమాట. ఆ తర్వాత కొంతమంది ఆచారం ప్రకారంగా ఏంటంటే 5 సంవత్సరాలు శ్రావణ మాసంలో మంగళవారాలు 5 మంది ముత్తైదులకి ఇచ్చే సంప్రదాయం కొంతమందికి ఉంది. కొంతమంది ఏంటంటే పెరుగుతూ ఉంటారనమాట. మొదటి సంవత్సరం 5 మంది, రెండో సంవత్సరం 10 మంది, మూడో సంవత్సరం 15, నాలుగో సంవత్సరం 20, ఐదో సంవత్సరం 25 అలా. తర్వాత వ్రత ఉద్యాపన అనమాట. వ్రత ఉద్యాపన ఎలా చేస్తారు అని అంటే ఒక బిందెని ఒక జాకెట్ పీస్‌తో మూసేసి దానాలనమాట 33 అరిసెలు పెట్టిస్తారనమాట. 33 అరిసెలు పెడతారు. పెట్టి తల్లికి వాయనం ఇస్తారనమాట. కొన్ని ప్రాంతాలలో పద్ధతులు కొన్నిగా ఉంటాయి. అయితే ఇది ఎట్లా అంటే ఈ వ్రత ఉద్యాపన వివాహ సమయంలో నూతన వధువుకు వారు దానం చేసుకోవటం వల్ల వ్రత ఉద్యాపన అనేది ఉంటుందన్నమాట. కొంతమంది వేరే రకమైన పద్ధతితో కూడా చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే ఒక 5 మంది మహిళలను ఇంటికి పిలిచి వారికి భోజనం పెట్టి తాంబూలాలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చిన తర్వాత వారిని సత్కరించటం, అలాగే మంగళగౌరీ దేవి హోమం చేసుకోవటం అనేది కొన్ని ప్రాంతాల్లో ఉన్న సంప్రదాయం.
మంగళగౌరి దేవి వ్రత ఉద్యాపనలో భాగంగా ఒక వెండి గిన్నె, అందులో చిన్న వెండి నాగుపాము పెట్టి ఈ అరిసెలను మూసి వాయనం అంటారు. వాటితో పాటుగా చాటల వాయనాన్ని ఆ నవవధువుకి ఇచ్చే సంప్రదాయం ఉంది. ఈ విధంగా వ్రత ఉద్యాపన కూడా చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ సాక్షాత్తు గౌరీదేవే చెప్పిన వ్రతం ఆ నవవధువుకి కలలో కనిపించి చెప్పింది. అమ్మవారు గౌరీదేవి చెప్పిన వ్రత కథనే మంగళగౌరీదేవి వ్రతం. కాబట్టి పెళ్ళైన వాళ్ళు, కొత్త వాళ్ళు చక్కగా 5 సంవత్సరాల పాటు శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు కూడా ఆ అమ్మవారిని పూజించి సకల సౌభాగ్యాన్ని పొందటమే కాక భర్త ఆయుష్ను మీరు పరిపూర్ణంగా ఉంచుకునే వ్రతం మంగళగౌరి వ్రతం.